ఆరో తరగతికి సంబంధించిన 12వ పాఠం. ఎంత మంచివారమ్మా. ఇది ప్రక్రియ వచ్చి వ్యాసం, ఇతివృత్తం వచ్చి జీవన వైవిధ్యం. రాసిన వారు వెన్నెలకంటి రాఘవయ్య గారు. ఇది ఉపవాచకం. మనం వెన్నెలకంటి రాఘవయ్య గారు యానాదులు అనే పుస్తకం నుంచి సంక్షిప్తం అనమంటే, విభిన్న జాతులు ఆచార వ్యవహారాలకు నిలయం మన దేశం. మన దేశంలోని ప్రతి జాతి ఔన్నత్యాన్ని గుర్తిస్తూ గతాన్ని స్మరించుకొని నేటి తర్కించుకొని భావిని ఊహించుకొని మంచి చెడ్డలను నిర్మోహమాటంగా మనసుకు తెచ్చుకోవడం ఆవశ్యకం, కర్తవ్యం. నాగరికతకు సౌకర్యాలను దూరమైన తమ విభిన్న జీవన శైలితో దేశం కోసం తమ వంతు కృషిని చేసిన జాతులను, తెగలను, కోకలలు. వారిలో ఒకరు యానాదులు. ఎంత మంచివాడమ్మా, యాడికి పోయినాడమ్మా, గట్టి మీదకెక్కాడు, పుట్టతేనె తెచ్చాడు, మట్టి గుడిసెలు తెచ్చాడు, పిట్టల కుచ్చులేస్తాడు, కట్టెల మోపులు మోస్తాడు, ఏటికి కావలి కాస్తాడు, పుట్టినా గిట్టినా ఒకటేనంటాడు, కట్టుబట్టలతో కాలం గడిపేస్తాడు. ఎంత మంచివాడమ్మా, యాడికి పోయినాడమ్మా అని పాడుకుంటూ నిరాడంబర జీవన శైలిలో సాత్కాష్కరించు కష్టజీవులు యానాదులు. వీరు ద్రావిడుల వలసలకు చాలా పూర్వమే తెలుగు ప్రాంతాన్ని అంటిపెట్టుకొని ఉన్న అనాది మానవులు. ఆనాది అంటే అనే పదం నుండి యానాది అనే పదం పుట్టుండొచ్చు అనే భావన ప్రజల్లో ఉంది. దక్షిణ పొన్నేరు తమిళనాడు, ఉత్తర కృష్ణ ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రాంతమే వీరి తొలి స్థానం. అడవులలో పుష్కంగా దొరుకుచుండే తేనె, చార, పప్పు, వైద్యానికి అవసరమైన మూలికలు సేకరించి అమ్ముతుంటారు. ఇండ్లకు కావలసిన కలప, వెదురు మొదలైన అడవి ఫలితాన్ని పరిసర గ్రామాల రైతులకు విక్రయించి తమకు అవసరమైన తిండి గింజలను, బట్టలను, చెమ్మరులను కొనుగోలు చేసుకుంటూ జీవనం గడుపుతారు. పొలాల్లో పంట కాపుదల, చేపలను పట్టడం వారి వృత్తులే. దేశం యొక్క ధాన్యరాశులు ఎలుకలు నశింపజేయకుండా లక్షల సంవత్సరాల నుండి నిరంతరం కాపాడుతున్న కష్టజీవులు. పంటల పరిరక్షకునికి సంఘ శ్రేయస్సు భుజానికి ఎత్తుకున్న యానాది రూపంలో నిర్మలమైన కండ్లు, విండ్ల వలె తీరిన కనుబొమ్మలు కనిపిస్తాయి. ఎంత చమురు రాసినా ఎదుగనొల్లని ఎరకల ఉంగరాలు, సన్నని పెదవులు, పలుచని పలకబారు కట్టె శరీరాలు, పరుగుల్లో గుర్రాలను కూడా వెనక వేయగల లేసైన పిక్కలు, సన్నని నడుములు, అందమైన పెదవులు, ఎడబాయని చిరునవ్వులు. దక్షిణ దేశపు అందరిలోకి యానాదులే అందగాళ్ళు అనిపిస్తే అందుకు ఎవరూ కినియబని లేదు. అడవి యానాదులకు జంతువుల జాడలు పరిచయమైనట్లు పల్లపు ప్రాంతాల యానాదులకు కూడా మానవుల జాడను అంత సులభంగా కనిపెట్టగలరు. జాడల తీయడంలో వీరికొన్న తెలివితేటలను పోలీసులు ఉద్యోగాలు ఎట్లు ఉపయోగించారో అట్లే వేటకాండ్రు కూడా యానాదుల తోడ్పాటును వేటలో హెచ్చుగా ఉపయోగించుకుంటారు. జమీందారులు వెళ్ళేటప్పుడు సురక్షితంగా తాము కూర్చున్న మంచెల దగ్గర పుల్లలను, చిరుతలను, ఎలుగుబంట్లను, అడవి దున్నలను పర్వతోలించుకున్నట్టుకు వీరే పనికి వస్తారు. పుట్టలోని కోడెనాగుల బుసల్ని అతన్ని బెదిరించవు. వైద్యులకు కావాల్సిన మూలికలు యానాదులు తెలిసినట్లు ఇతరులకు తెలియవు. వీరి ద్వారానే వైద్యులు మూలికలను సమకూర్చుకుంటారు. స్మారకంలో ఉన్న ఏ అనాది అలోపతిక్ వైద్యశాలకు పగ్గాలు పట్టినా పోడు. అతని ఆరోగ్యం మామూలుగా తృప్తికరంగా ఉంటుంది. చీటికి మాటికి మందులు మాకులు తినకుండా ఉండేవారు. ఆరోగ్యవంతులని నమ్మే కూని వైద్యశాస్త్ర ప్రాపకులతో యానాదులు ప్రథములు. కుండ కషాయాలు, మూలికలే వీరి ఔషధాలు. ఒక విధంగా ఆలోచిస్తే యానాదిని వేదాంతిగానే భావించవచ్చు. ఆస్తి మీద ఆశ లేకుండా కాయకాష్టం మీద ఆధారపడి జీవిస్తారు. మరి వీరి నివాసమైన గుడిసెలను పరిశీలిస్తే అన్నీ ఒకే రీతిగా ఉంటాయి. ఇళ్ల నిర్మాణానికి కావాల్సినంత కలప, చెట్ల కొమ్మలు లేకుంటే చిట్టి వెదురు బొంగులతో వలయాకారంలో నిర్మించినటివి తాటాకులతో పై వరకు నారతో కుట్టేస్తారు. ఇంటి వాకిలికి కుడి పక్కన గుంట పొయ్యి, నీళ్ల కుండలు, చెంబు ఉంటాయి. ఎడమ పక్కన తట్టలు, బుట్టలు, మధ్య రోకటి కుంట, నెత్తి మీద తగిలేటట్టు కట్టిపెట్టిన తప్పెట, వాకిలి వెనక పక్క జాజి చెక్కల పెట్టె, దానిపై వేలాడగట్టిన ఈతాకుల చాప, చూర్లు దోపిన గిసిక, గూచికర్ర. యానాది ఐహిక ఐశ్వర్యవంతం. యానాది అల్ప సంతోషి అయినందువల్ల, ఆశ అసలైనందువల్ల అతని జీవితంలో నిరాశ, నిస్పృహలు, ఈర్ష్యాద్వేషాలు, అసూయ కనిపించవు. ఒకవేళ కనిపించినా దీర్ఘకాలం ఉండవు. పస్తుకు పండగకు అంత భేదం లేకపోవడమే ఒడిదుడుకులు లేని అతని జీవయాత్రకు ఊతకర్ర. మితభాష అయినందువలన అధిక ప్రసంగాలు, పరనింద రోపణలు, ఇరుగు పొరుగుల తగాదలు ఇతన్ని బాధించవు. పరిగెత్తి పాలు ద్రాకేదైనా నిలుచొని నీళ్లు తాగడమే మేలనుకునే కోపకు చెందినవాడే యానాది.
వీరిని ఏకభుక్తులుగా పరిగణించవచ్చు. మాంసాహారంతో పాటు ఆకుకూరలను ఆహారంలో భాగంగా చేసుకుంటారు. కలై పండ్లు, నాగజముడు పండ్లు, బిక్కి పండ్లు వారు తినే పండ్లు. యానాదులకు మద్యపానం గిట్టదు. వివిధ జాతుల నైతిక వర్తనాన్ని స్థూలంగా పరీక్షించినప్పుడు మత్తుకు కానీ దాని తోబుట్టువైన దౌర్జన్యానికి కానీ ఒడికట్ట నిరుపేద కులాల్లో నిష్ఠగా జీవించేవారు యానాదులొక్కరే అని సగర్వంగా చెప్పవచ్చు. మొగమాటము యానాదులకు ఉక్కుపాలుతో అలవాటిన సుగుణము. అమాయకత్వం, మర్యాద, ఆదరము, అతిథి సత్కారము ఇవన్నీ పెదవులను ఎడబాయని చిరునవ్వులో ప్రస్ఫుటమవుతాయి. వీళ్ళు మాట్లాడేటప్పుడు స్వచ్ఛమైన అచ్చ తెలుగు మాటలు ముత్యాల్లా జారపడుతుంటాయి. ఒక్కొక్కసారి ఒత్తులు లేని పదాలకు ఒత్తులు సునాయాసంగా కల్పించి భావను భావగా పలకడం వారి నోటి నుండి భాష నూతన సొంపును సంతరించుకుంటుంది. తిరునాళ్ళన్నా, వీధి భాగాతాలన్నా, తోలులాటలన్నా, జాతరలన్నా, ఊరేగింపులన్నా యానాదులకు భలే సంబరం. తిరునాళ్లకు, తీర్థాలకు ఒంటరిగా పోకుండా ఇంటిలిపాది ముదుళ్ల సహా కదిలి వెళుతుంటారు. వీరిలో కళాకారులు కూడా ఉండటం విశేషం. వీరు ప్రదర్శించే యక్షగానం బాగా గ్రామీణులను ఆకర్షిస్తుంది. యానాదుల భాగవతాన్ని చూడడానికి 5-6 మైళ్ళ నుండి జనం వస్తారు. స్త్రీ వేషాలను కూడా మగవారే వేస్తారు. వేషం యొక్క నాణ్యానికి జోడు గొంతు యొక్క మాధుర్యం పండిత పామలను సైతం ఆకర్షిస్తుండేది. యువతల కొబ్బి పాటలు అంత శ్రావ్యంగాను, ఆటలు మరింత రమ్యంగాను, నటన అంత గంభీరంగానూ ఉంటాయి. యానాది స్త్రీలకు తెలిసినన్ని పాటలు ఇతరులకు అంతగా తెలియవు. వారు పాడే పాటల్లో కట్ట మీద గట్టి కోసెలనా, కట్ట కింద మోపు గట్టే లలనా, బంగారు సామె, వస్తా పదరా రస్తా పనికి అని మొదలు పెడుతూ ధనము దాచుట దొంగతనము అనే పాటను ముగిస్తుంటారు. తెల్లవారకు ముందే వాకిళ్లను చిమ్మి కళ్ళాపు చల్లి వైకుంఠ వాకిళ్లను రంగవల్లి పచ్చీసును తెల్ల పిండి ముగ్గులతో చిత్రించినవి అందంగానూ ఆనందంగానూ ఉంటాయి. భక్తిపరమైన భజనలు, మౌన ధ్యానాలు, మంత్రతంత్రాలు యానాదిని ఆకర్షించవు. యానాదుల దైవం వెంకటేశ్వరులు. ఆయన టెంకాయలతో, తులసి దళాలతో చులకనగా తృప్తి పడతాడని వీళ్ళ ఉద్దేశం. వీళ్ళు వేటకు వెళ్లే ముందు కాట్రాయుడికి మొక్కుతుంటారు. సంక్రామిక వ్యాధులు తటస్థమైనప్పుడు మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ వెలిసి ఉండే చెట్ల దగ్గర, గ్రామి చావళ్ళ దగ్గర ప్రార్థిస్తుంటారు. చల్లని చూపుల మందహాసం నిర్మల హృదయానికి ప్రతిబింబించే కనుదు మితభాషణ, సహజమైన వినయము, ఆకర్షణీయమైన అమాయకత్వం వారికి పెట్టని భూషణములు. అందంగా రానటువంటి సుఖంబుల కర్రులు జాచదు మాకులము, పొందంగా రానటువంటి ఫలంబుకు పొక్కదు సొక్కదు మాకులము అనే నిబ్బరుతో బాహ్య ప్రపంచానికి నీతి నేర్పగల యానాది మానవ సంఘానికి పరమేశ్వరుడు ప్రసాదించిన ఆభరణం. నేటి తరంలో యానాదులు సగౌరవంగా భాషను పెంచుకొని విద్యాగంధం అలర్చుకొని ఆంధ్ర జనబాహుళ్యంలో ఒకరై సాంఘిక పురోగమన పదంలో నడుస్తున్నారు. సంఘాభిమానం, పరస్పర సహకారము, సంఘశక్తి, పౌరుషము, పట్టుదలలో ఆలంబనంగా వారి అత్యున్నత పదవులను పెంపొందడం. చూడండి, కవి గురించి ఇక్కడ ఇచ్చారు కదా, వెన్నెలకంటి రాఘవయ్య గారు. ఈయన 4/6/1897లో జన్మించారు. 24/11/1981లో మరణించారు. ఈయన నెల్లూరు గాంధీగా పేరు పొందిన రాఘవయ్య గారు స్వాతంత్ర సమరయోధులు, సంఘ సేవకులు, చరిత్రకారులు. స్వాతంత్ర సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. వీరిని 1973లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. యానాదులు భారతదేశంలో ఆదివాసీలు వంటి 22 పుస్తకాలు రాశారు. తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 పుస్తకాలు రాశారు. ఇక్కడ చూడండి, అర్థాల పట్టిక ఇచ్చారు కదా, ఇవి చాలా ఉపయోగపడతాయండి. అంకె, వశం, అంగడి, కొట్టు, అంబుది, సముద్రం, అఘం, పాపం, అజ్ఞానం, జ్ఞానం లేకపోవడం, అతుల, సాటిలేని, అధునాతనం, ఆధునికం, అనర్గళంగా, ధారాళంగా, అనుకరించు, మరొకరు చేసినట్లు చేయు. చూడండి, ఇలా చాలా ఉన్నాయండి ఇక్కడ అర్థాలు. ఇవి గనక మీరు చదువుకుంటే చాలా మీకు ఉపయోగపడతాయండి. చూడండి, ఇక్కడ ఊ అనే అక్షరంతో ఘా, చ, జ, డ, త, అలాగే కింద కూడా ఉన్నాయండి.